తర్వాత నిజామాబాద్కి సంబంధించి మనం చూసుకుంటే 10 నుండి 16 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయట. బీఆర్ఎస్ పార్టీకి 2 నుండి 4 వార్డులు గెలుచుకునే అవకాశం ఉందట. బీజేపీ పార్టీ సేమ్ నిజామాబాద్లో సత్తా చూపిస్తున్నది. 26 నుండి 31 వార్డులు నిజామాబాద్లో బీజేపీ పార్టీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయట. ఎంఐఎంకి 8 నుండి 12 వార్డులు వచ్చే అవకాశాలు ఉంటే సిపిఐకి 0, అదర్స్కి 1 నుండి 2 వార్డులు నిజామాబాద్లో గెలుచుకునే అవకాశం ఉందట. నల్గొండ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ 21 నుండి 26 వార్డులు గెలుచుకునే అవకాశం ఉందట. బీఆర్ఎస్ పార్టీ 8 నుండి 12 వార్డులు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయట. భారతీయ జనతా పార్టీ 6 నుండి 10 వార్డులు గెలుచుకునే అవకాశం ఉందట. ఎంఐఎంకి 2 నుండి 4, సిపిఐకి 0, అదర్స్కి 1 నుండి 2 వార్డులు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇక మహబూబ్ నగర్ చూసుకుంటే 26 నుండి 30 వార్డులు కాంగ్రెస్కి వస్తాయట. బీఆర్ఎస్కి 18 నుండి 22 వార్డులు వచ్చే అవకాశాలు ఉన్నాయట. బీజేపీకి 6 నుండి 8 వార్డులు వచ్చే అవకాశాలు ఉన్నాయట. ఎంఐఎంకి 2 నుండి 4 వార్డులు గెలుచుకునే అవకాశం ఉంటే సిపిఐ 0, అదర్స్ 1. సో ఇది వార్డు వైజ్ వచ్చినటువంటి అంశం. నేను డివిజన్లు అనేమన్నా చెప్పుంటే క్షమించాలి, డివిజన్లు కాదు వార్డ్స్. సో ఇక్కడ నా డివిజన్ అని నేను అనుంటే దాని ప్లేస్లో వార్డ్స్ అని రిప్లేస్ చేయండి. ఎందుకంటే చాలామంది తెలుసా తెలియక అని చెప్పి కూడా కామెంట్లు పెడతా ఉంటారు కాబట్టి. సో ఓవరాల్గా వచ్చినటువంటి రిపోర్ట్ ఇది. ఐ మీన్ ఏదైతే ఎగ్జిట్ పోల్స్కి సంబంధించినటువంటి రిపోర్ట్, ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ చాలా క్లియర్గా మీకు కనబడుతున్నటువంటి పరిస్థితి. సో తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిన